నమస్తే అండి. నమస్తే. కృష్ణకుమారి గారు, పెనుగొండలో జరిగిన ఇష్యూ మనం చాలాసార్లు ఈ టాపిక్ గురించి మాట్లాడుకున్నాం. అత్యంత బాధాకరం. ఇంకా బాధ కూడా కాదు, కోపమే. ఓకే, ఆడవాళ్ళు వేసుకునే బట్టలని డిసైడ్ చేస్తారు. మీరు ఇలాంటి బట్టలు వేసుకుంటే అబ్బాయిలకు అలాంటి ఫీలింగ్స్ రావా అంటారు. అంటే చాలా సినిమాల్లో చూపిస్తున్నారు 6 ఏళ్ళ పిల్ల 60 ఏళ్ళ వృద్ధురాలు ఏం చూపిస్తుందనరా బాబు అని. సేమ్ పెనుగొండలో పక్కన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. 70 ఏళ్ళు అతనికి, వృద్ధుడు, చిన్న పిల్ల 6-7 సంవత్సరాల పిల్ల, తట్టు వరస అవుతాడంట తాత. ఇప్పుడు ఆ బాలిక పరిస్థితి ఏంటి? కష్టమే. ఆరోగ్యం ఎలా ఉంది అని ఇబ్బందిగానే ఉంది. కాకపోతే అక్కడ జరిగిన ఒక మంచి ఏంటి అని అంటే మనం ఏమంటారో తెలియదు కానీ చట్టపరంగా మేనమామ పక్కనే ఉన్న పదునైన ఆయుధం తీసుకుని చంపేశాడు తాతని. ఇంకా శిక్షలు పడవా, ఆయన చేసింది కరెక్టా, ఇవన్నీ కాదు. కానీ ఆ పిల్ల ఎంత నరకం చూసుంటుంది ఆ టైంలో. మరి అతను అలా స్పందించకపోతే ఇంకెలా స్పందిస్తాడని అనిపిస్తుంది మనకి. అంటే కొన్ని సందర్భాలు ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి, ఇలాంటి వాటికి ఎగ్జంప్షన్స్ ఉంటాయి. ఎక్సెప్షనల్ కేసెస్లో ఎగ్జంప్షన్స్ కూడా ఉంటాయి చట్టంలో. ఇప్పుడు ఒక ప్రాణరక్షణ కోసం ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ, ఇక్కడ పథకం ఏమీ లేదు. పథకం ఎవరికి ఉంటుంది ఉంటే గింటే ఆ ముసలోడికి ఉంటుంది. అవును, ఈ అమ్మాయి ఎప్పుడు ఒంటరిగా దొరుకుతుంది, ఎవరు చుట్టూ లేకోకుండా వల్నరబుల్ కండిషన్లు ఎప్పుడు దొరుకుతుంది అనేది ఒక ప్లానింగు అంతా ముసలోడికి ఉంటుంది. కానీ మేనమామకు ఉండదుగా. మేనమామ జరుగుతుంటే వచ్చి స్పాంటేనియస్గా ఆ పని చేశాడు అని అంటే అతనికి శిక్ష ఉండకపోవచ్చు ఖచ్చితంగా. ఏది ఏమైనప్పటికీ ఈ విషయంలో ఒక మేనమామ తీసుకున్న ఒక స్టెప్ గురించి మనం మాట్లాడుతున్నాము. ఒక కామాంధుడిని చంపేసిన దానికి కానీ ఇలాంటి శిక్షలు పడవలసిన కామాంధులు ఎందరో ఎస్కేప్ అయిపోతున్నారు చట్టం చేతిలో. చట్టంకి ఒక్కొక్కసారి ఎంత పిడికిలు ఉంటుందో కొన్నిసార్లు చేతుల మధ్యలో ఇసుక జారిపోయినట్లు నిందితులు జారిపోతూ ఉంటారు. పైగా ఈ పోక్సో కేసుల్లో నిందితులు జారిపోకుండా ఉండటానికి చాలా చాలా పకడ్బందీగా ఉంది పోక్సో చట్టం. అయితే అయినప్పటికీ కూడా ఇదివరకు ఎక్కువ టైం తీసుకునేది, ఇప్పుడు అలా లేదు. స్పెషల్ కోర్ట్స్ పెట్టారు కాబట్టి కొంచెం త్వరగానే ఈ కేసులు తేలుతున్నాయి. ఒక 2 years మ్యాక్సిమం 2 years లోపల శిక్షలు పడిపోతున్నాయి. ఇది ఒక మంచి పరిణామం. పైగా ఇప్పుడు ఈ పోక్సో కేసు గురించి ఆ పాప కానీ లేదంటే బాబులకు కూడా జరుగుతుంది, వాళ్ళు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ మాత్రమే కంప్లైంట్ చేయాలని ఎక్కడా లేదు. మీకు తెలిసినా నాకు తెలిసినా మరి ఎవరికి తెలిసినా వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. ఈ చట్టం మీద అవగాహన లేదు చాలా మంది. అందుకే నేను చెప్తున్నా, అవగాహన కోసమే చెప్తున్నాను ఇవాళ. అయితే దీనికి 18 సంవత్సరాల లోపు విత్ కన్సెంట్ అయినా వితౌట్ కన్సెంట్ అయినా, అంటే ఆ పాపకి ఒక 15-16 సంవత్సరాల వయసు వచ్చి లేదు 17 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ కూడా అతను ఏమైనా ఈమె పట్ల అలా ప్రవర్తిస్తాను అంటే ఈమె అభ్యంతరం చెప్పకపోయినా, ఒకవేళ ఈమె ఇష్టపడి కావాలి అని అడిగినా కానీ అతను ఆమె పట్ల అలా ప్రవర్తించడానికి లేదు. అదే కదా కోర్టు సినిమా అదే ఉండటానికి వీలు లేదు. అది ఆ చట్టంలో ఉన్న ఒక అద్భుతమైన పాయింట్. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అదిరిచ్చి బెదిరించి అత్యాచారం చేసేసిన తర్వాత ఆమె కన్సెంట్ ఉంది అని చెప్తారు. అందుకు ఆ పాయింట్ పెట్టారు. సరే, ఏది ఏమైనా దీనికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఉంది, జరిమానా ఉంది. ఇప్పుడు ఈ పాపకి ఇలా జరిగిన పాపకి ఆ పాప బాధ్యత ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది. ఇలా జరిగినప్పుడు డబ్బు రూపేణా నష్టపరిహారం ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఆమెకి ఏమైనా సరే కేర్ అండ్ ప్రొటెక్షన్ అవసరమైతే
ఇప్పుడు ఎవరైతే అత్యాచారం చేస్తారో ఆ నిందితులు బాగా బలవంతులు అయితే గనక, ఈ కుటుంబ సభ్యులు వీళ్ళు కాస్త బలహీన స్థాయిలో ఉంటే గనక ఈ అమ్మాయికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాందే. అంటే ఏదైనా హాస్టల్లో పెట్టి చదివించటం కావచ్చు ఒకటి. 2, ఆమె మానసిక పరిస్థితి ఏమైనా బాగుండకపోతే గనక ఆమెకి కౌన్సిలింగ్ లాంటివి ఇప్పించే, అంటే ఈ చట్టంలో ఇన్ని ఉన్నాయి అన్నమాట. అలాగే ఆ వ్యక్తికి బెయిల్ ఇవ్వకూడదు, ఛార్జ్ షీటు వేసేంత వరకు బెయిల్ ఇవ్వకూడదు అనేది కూడా చట్టంలో ఉంది. ఆ ఛార్జ్ షీట్ ఎప్పట్లోగా వెయ్యాలి? కనీసం 60 రోజుల లోపల ఎట్టి పరిస్థితుల్లో ఛార్జ్ షీట్ వెయ్యాలి. ఛార్జ్ షీట్ వేసే వరకు బెయిల్ ఇవ్వకూడదు. అంటే ఇంత కఠినమైన చట్టం అన్నమాట. అయితే ఈ చట్టాన్ని కొంతమంది ఏం చేస్తున్నారంటే దుర్వినియోగం అవుతుంది. ఇప్పుడు పిల్లలు, మహిళలు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన చట్టాలే దుర్వినియోగం అవుతాయి ఈ దేశంలో. మిగతా ఏ చట్టము దుర్వినియోగం అవ్వదు అని చెప్పి మహానుభావుల ఉద్దేశం అనమాట. అందుకని అసలు ఈ పోక్సో చట్టం దుర్వినియోగం అవుతుంది. ఒక్కవేళ అయితే కూడా అవ్వటానికి కూడా కారణం ప్రభుత్వాలే నా దృష్టిలో. ప్రభుత్వం అంటే ఏంటి? పోలీసు, లాయరు, కోర్టు, వీళ్ళే ఇచ్చేది పిచ్చి సలహాలు, చచ్చు సలహాలు. మీరు అన్నట్టు ఆ కోర్టు సినిమాలో చూపిస్తారు కదా, అట్లా. అందుకని చెప్పి ఈ చట్టం ఖచ్చితంగా పిల్లల పట్ల, అంటే ఆడపిల్లలు కావచ్చు మగపిల్లల పట్ల, వాళ్ళ పట్ల ఒక రకమైన ఒక మంచి రక్షణ కవచం అని చెప్పి నేను నమ్ముతాను. ఎవరైనా సరే, ఏ పాపకైనా ఏ బాబుకైనా మైనర్స్కి ఏదన్నా జరిగితే గనక, అంటే అత్యాచారమే జరగాల్సిన అవసరం లేదు, ఏ విధంగా వేధింపులు చేసినా సరే, తల్లిదండ్రులు చంపుతామని బెదిరించి లొంగ తీసుకునే సందర్భాలు ఉంటాయి, భయపెట్టి లొంగ తీసుకునే, అంటే పిల్లల్ని మానసికంగా ఇబ్బంది పెట్టి ఒప్పించుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. ఏది ఎవరు ఎక్కడ ఎలా పసికట్టినా సరే చట్టం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా చుట్టూ ఉన్న పౌరుల మీద ఉంది. ఇప్పుడు మనం ఇంత చట్టం గురించి మాట్లాడుకుంటున్నామా, నేను అందుకే మధ్య మధ్యలో ఎందుకు నవ్వడం అంటే నిర్వేదం కాదు. ఇప్పుడు ఆ పిల్ల ఆడుకుంటుంటది, తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటారు, ఏదో పని కోసం, లేదా మంచి ప్రొఫెషన్లో ప్రొఫెసర్లే కావచ్చు, పని మీద వెళ్తారు. మామయ్య లేకపోతే తాత ఒక 70 ఏళ్ళు, అతని దగ్గర ఉన్న సంరక్షణ మనం వేరొకరి దగ్గర చూడలేం అనుకుంటారు పేరెంట్స్. వాడేదో చేస్తాడు, ఈ పిల్ల ఇబ్బంది పడుతుంది. కానీ చూడండి, వాళ్ళు బలవంతులైతే దాయాలి పిల్లని. ఎదిగే కొలిది ఆ అమ్మాయి ఈ అమ్మాయే, ఆ అమ్మాయి ఈ అమ్మాయే అంటారు. నా కళ్ళలో నీళ్ళు కూడా వచ్చేస్తాయి. అవును, ఓకే. అవును. మెంటల్గా కొంతమంది షాక్ అయిపోతారు. పైగా ఇంకొకటి, ఆ మెంటల్గా షాక్ అవుతే దానికి కౌన్సిలింగ్ అని చెప్పాను. ఇప్పుడు ఇలాంటి న్యూస్లు పేపర్లో వచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పాప పేరు కానీ, పాప తల్లిదండ్రుల పేరు కానీ, ఊరి పేరు కానీ చెప్పకూడదు. కానీ మన ఇప్పుడు పెనుగొండలో జరిగింది, పలానా వాళ్ళు పేర్లు చెప్పుకుంటాం. ఎదిగినంత వరకు దీన్ని ఆ పాప క్యారీ చేయాలి. చట్టాలు ఉన్నాయి, శిక్షలు పడితే నిన్ను చంపేస్తారు, ఊరేస్తారు, ఏదైనా కాక, కానీ పాప క్యారీ చేయాలి. మేబీ అందులో నుంచి స్ట్రాంగ్ పిల్ల అయితే బయటకు వచ్చి మంచి సహజీవని దొరికినా, భర్త వచ్చినా మనం కొన్ని దగ్గర చూస్తాం యాక్సెప్ట్ చేయలేరు. పైగా ఇంకొకటి ఏంటో చెప్పమంటారా, చాలామంది పిల్లలు బాల్యంలో లైంగిక వేధింపులకు గురైతే గనక పెద్ద అయిన తర్వాత వాళ్ళకి సెక్సువల్ లైఫ్ పట్ల చాలా విముఖత ఉంటుంది, చాలా అసహ్యంగా ఫీల్ అవుతారు. పైగా వాళ్ళని వాళ్ళు నిందించుకుంటారు, నాదే ఏదైనా తప్పు ఉందేమో, అందుకే నాకు ఇలా జరిగిందేమో అని. అందుకని ఏంటంటే ఇన్ని మాట్లాడుకున్న తర్వాత ఎవరికైనా సరే ఇలాంటి ఒక ఫీలింగ్ వస్తే చంపేసుకోండి మీలో మీరే. అంతేగాని ఆడపిల్లల మీద అకృత్యాలు చెయ్యొద్దు, వాళ్ళు జీవితాంతం మోస్తారు. అది నాకు ఎన్ని చట్టాలు ఉన్నా నాకు ఎందుకు ఆ అమ్మాయి మీదకే మనసు పోయింది. అవును, త్వరగా కోలుకోవాలి, అంతకుమించి మనం ఏమీ చెప్పలేం. థ్యాంక్ యూ.